ఆకాష్ మిసైల్ సిస్టమ్ వార్తలో ఉంది. మే 8, 9 తారీఖులో పాకిస్తాన్ చాలా డ్రోన్స్, మిసైల్స్ భారతదేశం మీదకు పంపించింది. రకరకాల సిటీస్ మీదకు అటాక్ చేయడానికి పంపించింది. ఆ టైంలో ఆకాష్ మిసైల్ సిస్టమ్ మనకు రక్షణ కవచంలా నిలిచింది. ఆకాష్ అనేది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. స్వదేశీయంగా మనం దీన్ని డెవలప్ చేసుకున్నాం. ఇది భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారు చేసుకున్నాం. పూర్తి స్థాయిలో ఆకాష్ మిసైల్ డెవలప్ చేయడానికి దాదాపు 15 సంవత్సరాలు పట్టింది. అడ్వాన్స్డ్ వేరియంట్స్ అని చేయడానికి దాదాపు 1000 మంది సైంటిస్టులు దానిలో ఇన్వాల్వ్ అయ్యారంట. ఏదైతే పాకిస్తాన్ నుంచి వచ్చిన మిసైల్స్, డ్రోన్స్ ఉన్నాయో, ఏరియల్ అటాక్స్ ఉన్నాయో వాటిని ఇంటర్సెప్ట్ చేసి, వాటిని ఆపేసి, వాటిని నిర్వీర్యం చేసి ఎనిమీ థ్రెట్స్ని పోగొట్టేసింది ఆకాష్ అన్నమాట. చాలా ప్రిసైజ్గా, చాలా సూక్ష్మంగా ఆకాష్ వర్క్ చేస్తుందంట. ముఖ్యంగా చాలా హై స్పీడ్, అతి వేగంతో వచ్చే డ్రోన్స్, మిసైల్స్, హెలికాప్టర్స్, ఈవెన్ పాకిస్తాన్ పంపించిన సూపర్సోనిక్ F-16 ఫైటర్ జెట్స్ని కూడా నిర్వీర్యం చేసేసిందంట ఈ ఆకాష్ మిసైల్ సిస్టమ్. దీనికి సంబంధించి మనం 1990s నుంచి కూడా దీని మీద చాలా ఎంఫసైజ్ చేస్తాం. దీన్ని డెవలప్ చేసిన DRDO అండ్ BDL వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేశారనమాట. మొత్తం భారతదేశం యొక్క ఎయిర్ డిఫెన్స్కి ఇది ఒక రక్షణ కవచం. అంటే భారతదేశంలో ఎయిర్ డిఫెన్స్ ఇది ఒక కీ స్టోన్, ఇది ఒక కార్నర్ స్టోన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఆకాష్ మిసైల్స్ అనేవి చాలా పోర్టబుల్, ఈజీ టు క్యారీ. వాటిని క్యారీ చేయడం చాలా ఈజీ. హైలీ ఎగైల్ అంటే చాలా యాక్టివ్గా, చాలా ఫాస్ట్గా ఉంటాయి అనమాట. అండ్ లీతల్, చాలా డేంజరస్ అనమాట. ఈ అడ్వాన్స్డ్ వేరియంట్ ఆఫ్ ఆకాష్ NG వేరియంట్ అంటాం. ఇది అప్ టు 80 కిలోమీటర్స్ టార్గెట్ని హిట్ చేయగలదు. అంతేకాదు దీని స్పీడ్ 2500 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది అనమాట. ఆకాష్ NG వేరియంట్ అడ్వాన్స్డ్ వర్షన్ అంటాం దీన్ని. ఇది అప్ టు 80 కిలోమీటర్స్ టార్గెట్స్ని హిట్ చేయగలదు. అదేవిధంగా 2500 కిలోమీటర్ స్పీడ్తో ఇది ప్రయాణం చేయగలదు అనమాట. అండ్ ఇట్ కెన్ ఎంగేజ్ 64 టార్గెట్స్ ఎట్ వన్స్. ఒకటేసారి 64 టార్గెట్స్ని ఒకటేసారి హిట్ చేయగలదు ఆకాష్ మిసైల్ సిస్టమ్. అంతేకాదు ఒకటేసారి 12 మిసైల్స్ ఫైర్ చేయగలదు అనమాట. ఇదంతా ఆకాష్ యొక్క చాలా చాలా స్ట్రాంగ్ సిస్టమ్ అనమాట. ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్. సో అది ఒకటేసారి 64 టార్గెట్స్ని హిట్ చేయగలదు. అదేవిధంగా ఒకటేసారి 12 మిసైల్స్ను ఫైర్ చేయగలదు అనమాట. సో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా ఆకాష్ని విరివిగా ఆర్డర్ చేసుకుని దాని మీద టెస్ట్ చేశారు. చాలాసార్లు ఆకాష్ని టెస్ట్ ఫైర్ చేశారనమాట. అయితే రియల్ టైం బ్యాటిల్ ఫీల్డ్లో వాడటం ఇదే ఫస్ట్ టైం. రియల్ టైం ఆకాష్ని వాడటం ఇదే ఫస్ట్ టైం. దాని మెటల్ అది ప్రూవ్ చేసుకుందని చెప్తున్నారు అనమాట. సో ఆకాష్ మిసైల్ సిస్టమ్ని ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది కోరుకుంటున్నారు. ఇప్పుడు అర్మేనియా దేశం లాంటి దేశాలు మన ఆకాష్ మిసైల్ సిస్టమ్, పినాకా రాకెట్ సిస్టమ్ వీటన్నిటిని ఆర్డర్ చేసి మన దగ్గర నుంచి కొనుక్కుంటున్నాయి అనమాట. రీసెంట్గా ప్రెస్ బ్రీఫింగ్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళు చాలా హైలైట్ చేశారు ఆకాష్ యొక్క స్టెల్లార్ పర్ఫార్మెన్స్. మన ఇండిజినస్ మిసైల్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మిసైల్ సిస్టమ్ ఆకాష్ యొక్క గొప్ప పర్ఫార్మెన్స్ని మనం కూడా కొనియాడాం. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన థ్రెట్స్ అన్నిటిని నిర్వీర్యం చేయడంలో ఆకాష్ పోషించిన పాత్ర DGMO ఎంటర్ ఇండియా ఇప్పుడు గమనిస్తుందన్నమాట. ఆకాష్ ఇప్పటివరకు చాలాసార్లు టెస్ట్ ట్రయల్స్కి వెళ్ళింది, లేటర్ యూజ్ ట్రయల్స్కి వెళ్ళింది. కానీ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దీన్ని మిసైల్ డిఫెన్స్కి రియల్ టైం వాడటం ఇదే ఫస్ట్ టైం. పాకిస్తాన్ నుంచి వచ్చిన థ్రెట్స్ని నిర్వీర్యం చేసి ఆకాష్ తన యొక్క శక్తిని ప్రూవ్ చేసుకుంది. మన దగ్గర ఉన్న ఆకాష్, బ్రహ్మోస్ ఇవన్నీ కూడా అవుట్ స్టాండింగ్ మిసైల్ సిస్టమ్స్ అని చెప్పొచ్చు. ఆకాష్ మిసైల్ సిస్టమ్ ఎటువంటి జామింగ్ అయినా విత్ స్టాండ్ అవ్వగలదు. అంటే ఎవరైనా వాటిని జామ్ చేసినా ఆకాష్ దాన్ని తట్టుకుని ముందుకెళ్ళగలదు అనమాట. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ఆకాష్ మిసైల్స్ మనం డిప్లాయ్ చేయగలం. అదేవిధంగా ఎటువంటి లాంచెస్ మీదైనా వీటిని లాంచ్ చేయగలం. ఉదాహరణకి యుద్ధ ట్యాంకులు T-72 ఇలాంటి ట్యాంక్స్ మీద నుంచి కూడా ఆకాష్ మిసైల్స్ మనం లాంచ్ చేయగలం. భారత రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ దిశగా మనం వెళ్తున్నాం కాబట్టి, సెల్ఫ్ రిలయంట్ ఇండియా దిశగా మనం వెళ్తున్నాం కాబట్టి ఈ మిసైల్ సక్సెస్ అనేది, ఇలాంటివి రియల్ టైం టెస్ట్ సక్సెస్ అనేది మనకి కొత్త కాన్ఫిడెన్స్ ఇవ్వబోతుంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క మిసైల్స్ ఎలా పనిచేస్తాయని కూడా ఒక డెమాన్స్ట్రేటర్గా ఇది పనిచేస్తుంది అనమాట రియల్ టైం సిచ్యువేషన్లో. అంతేకాదు మన యొక్క మిసైల్స్ మనం ఇప్పుడు ఇంపోర్ట్స్ మీద కాదు, డిఫెన్స్ ఇంపోర్ట్స్ మీద కాదు, ఎక్స్పోర్ట్స్ మీద ఫోకస్ పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఆకాష్, ఈ సక్సెస్ అంతా కూడా మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంతర్జాతీయంగా మన మార్కెట్ పెరిగే అవకాశం కనిపిస్తుంది.